చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిలో కూడా మనం మోకాల నొప్పులు చూస్తున్నాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారంటే ఓవర్ వెయిట్ ఉండటం వలన లేకపోతే జెనెటికల్ గా వస్తుందా ఇలాంటి సమస్య? డీజనరేటివ్ డిసీజ్ మేడం ఇది. అంతే. అంటే వయసు పెరిగే కొద్దీ ఉమ్, ఇప్పుడు మిగతాది ఎట్టయితే మనకు తగ్గుతుందో అదే విధంగా వయసు పెరిగే కొద్దీ తగ్గేటటువంటి ఒక ప్రక్రియ అనమాట. ఓకే. సో దీంట్లో ఫస్ట్ ఆ గుజ్జు కరగుతుంది అన్నది గుర్తించాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఫస్ట్ దానికి ఆనకట్టేయాలన్నమాట. తర్వాత గుజ్జును పెంచుకునే దానికి ప్రయత్నం చేయాలి. రైట్. కానీ మనం అన్ఫార్చునేట్ గా మన వాళ్ళు ఏం చేస్తారు, నొప్పి వస్తుంది కదా, నొప్పి తగ్గిపోతే సరిపోతుంది అని చెప్పేసి మెడికల్ షాప్కి పోయి నొప్పి మాత్రం పెయిన్ తీసేసుకుంటారు. కిల్లర్స్. కాసేపు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ గుజ్జుని కాపాడే ప్రయత్నం ఏమీ చేయట్లేదు మనం. ఓకే. ఇలా 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే ఏమవుతుంది, ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మోకాళ్ళు ఇంజక్షన్ వేయించుకోవడం, లేదంటే లేదా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ పోవడం. అలా కాకుండా ఇలా నొప్పి వచ్చిన వెంటనే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ తీసుకోవాలి. గ్రాండ్ వాక్ పేరు Grand కూడా walk. చాలా బాగుందండి. గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ Yes, తీసుకోవాలి. yes. ఈ సప్లిమెంటే ఎందుకు తీసుకోవాలని మీరు నన్ను అడిగినారనుకోండి, దీంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి మేడం. మ్మ్. ఒకటి గ్లూకోజమైన్ 1500 mg, కాంట్రాక్టిన్ 1200 mg, కొల్లాజెన్ 40 mg, బోస్విలెసెరాటన్ 250 mg, పైప్రిన్ అనేసి 15 mg, ఆ తర్వాత కుర్కుమిన్ పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ Yes. 1500 mg, ఆ తర్వాత పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, అది ఒక 100 mg. ఈ విధంగా 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఈ 8 ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే, ఫస్ట్ వచ్చేసి గ్లూకోజమైన్, కాంట్రాయిటిన్, కొల్లాజెన్, ఈ 3 మీరు తీసుకున్నారంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు ఇటుక రాళ్ళు, సిమెంట్ అన్ని కలిపి కడితే ఒక గోడకి ఒక అవును. రూపము, ఒక పటిష్టత వస్తుంది. అదే విధంగా ఈ గుజ్జు తయారవడానికి కూర్కుమిన్ అంటాం కదా, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, Yes, ఇది yes. వాపును తగ్గిస్తుంది. మ్మ్. పైపెచ్చి ఏంటంటే ఆ గుజ్జుని కరిగించేసేటటువంటి కొన్ని చెడు కెమికల్స్ ని ఆపు చేస్తుంది, అడ్డుకట్ట వేసి. అంటుకట్టు వేస్తుంది. ఆ తర్వాత కాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా పైప్రిన్ అనేది మిరియాల్లో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. ఈ పైప్రిన్ ఎందుకు యాడ్ చేస్తారంటే పసుపు బేసిక్ గా అబ్జార్బ్ కాదు. ఓకే. మీరు చూసినారు కదా, నీళ్ళు వేసినట్టు తేలిపోతా ఉంటుంది. అవునవును. ఈ మిరియాల నుంచి తీసిందే పైప్రిన్. ఈ పైప్రిన్ ఏం చేస్తుంది, ఈ పసుపు శరీరంలో బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. ఓకే. అందుకనే మనం 1500 mg అంటే 1.5 grams కొరుకుమని ఇస్తాం అనమాట. మ్మ్, మ్మ్. బేసిక్ గా దాని అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే విధంగా ఏమవుతుంది, ఇంకా పైన జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక చెట్టు బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, అది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. మ్మ్. సో మొత్తం 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ఎవరికి లేదు, మన దగ్గర ఉంది.